అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అటెండెన్స్ కోసం ముఖానికి పౌడర్ కొట్టుకున్న రాజేష్. సవరసుంబురు అన్నకు అట్లనే జరిగింది కదా, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. ఎమ్మెల్యే పల్లా సారుకే గాలమేసిండ్రు సైబర్ నేరగాళ్ళు. తప్పుదారి పట్టించి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారట డబ్బులు. ముఖానికి పులి మాస్క్ పెట్టుకున్నాడు దొంగోడు. 5 గంటలు నీళ్ళలా జాక్కున్నాడట ఇంకొకడు. రీల్స్ కు బాగా అలవాటైన వెన్నెల. అబ్బా, ఈ వీడియోకి లైక్ కొట్టాలి, జల్దిగా కొట్టాలి. నిన్న పెట్టెలో వండుకొని శవపేటిక థెరపీ అన్నాడు. మరి ఇవాళ ఏమంటాడో మరి మన తింగర్ రాజేషు. ఏముంటుందిరా నీకు? నిన్నటి నుండి ఒకటే భయపడుతున్నావు ఇట్లా. ఏహే దూరం జరుగు. ముఖం నిండా తెల్లగా పౌడర్ పూసుకొని నన్ను చూడు నా అందం చూడన్నట్టు కెమెరాలకు జరుగుతున్నావేందా? బాగున్నానా? ఏం పండు కోతి లెక్కనున్నావురా? సేమ్ ఫీలింగ్ నాది కూడా. ఎందుకట్లా పూసుకున్నావు దయ్యం లెక్క? ఏం చేయమంటావు మరి? ఆఫీస్ లో పంచు కోసం పౌడర్ తిప్పలు. పంచేంది పౌడర్ ఏంది? మన ఆఫీస్ లో అటెండెన్స్ కోసం కొత్త పంచ్ మిషన్లు పెట్టిర్రు కదా, ఫేస్ ఐడి. ఆ, ఎన్నిసార్లు పోయి దాని ముంగట నిల్చున్నా అస్సలు నన్ను గుర్తు పడతలేదు ఆ మిషన్. ఇప్పటికి 2 రోజులు అవుతున్నది నా పంచు పడక. రిజిస్టర్ చేసుకున్నావు అసలు నువ్వు? సిస్టర్ ప్రామాణికంగా రిజిస్టర్ చేసుకున్నా. పంచ్ పడతలేదని పోయి సార్కి చెప్పాల్సింది, మరి సెట్ చేస్తాడు కదా. పోయినా సార్ దగ్గర మిషన్ లో మంచిగానే గుర్తుపడుతున్నది, కిందికి వచ్చేసరికి గుర్తుపడతలేదు మళ్ళా. అయినా దానికి నీ ముఖానికి ఊసిన పూతకు ఏ సంబంధం? అంటే ఇట్లా పౌడర్ పూసుకుంటే మిషన్ మంచిగా గుర్తుపడుతుందని తెలిసింది, అందుకని ఇట్లా పూసుకున్నా. పౌడర్ పూసుకుంటే మిషన్ గుర్తుపట్టుడేంది? సవరసుంబురు అన్నకు అట్లనే జరిగింది కదా, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నా. సవర సుంబురా పేరే చిత్రంగా ఉన్నది. ఏమైంది ఆయనకు? పార్వతీపురం మన్యం జిల్లా అక్కన్నగూడలో ఉండే సవరసుంబురు అనే అన్న దీనాము ఉపాధి హామీ పనికి పోతాడట. ఇక ఆడ హాజరు ఎట్లుంటుందో తెలుసు కదా నీకు. పొద్దున రాగానే ఒకసారి, పని అయిపోయినాక ఒకసారి ఫోటో దిగితే జియో ట్యాగింగ్ తోటి యాప్ లో అప్లోడ్ చేస్తారు కాదా. కానీ అన్న 2 రోజుల నుంచి పనికి వచ్చి రోజు ఫోటో దిగుతున్నా కూడా అస్సలు అప్లోడ్ అవుతలేదట అంటే యాప్లా. అయ్యో, అందుకని ఆలోచన చేసి ఇగో ఇట్లా ముఖం నిండా పౌడర్ పూసుకొని వచ్చిండు అన్న. సేమ్ నీ లెక్కనే పోసుకున్నాడు కదా. కాదు, నేనే అన్న లెక్క పూసుకున్నా. హైలైట్ ఏం తెలుసా? అన్న అట్లా పౌడర్ పూసుకొని ఫోటో దిగంగానే టక్కున అప్లోడ్ అయిందట. అయితే ఆయన లెక్కనే నిన్ను కూడా మిషన్ గుర్తుపడుతుందని పౌడర్ వేసుకొని తిరుగుతున్నావా ఇట్లా? నీ తలకే అలా యాప్ లో ఏం ప్రాబ్లం ఉన్నదో తెలియదు కానీ మన మిషన్ కు నీ పౌడర్ కి అయితే అసలు సంబంధమే లేదు. మరి ఎందుకు పడతలేదంటావు? సారే ఫోన్ చేస్తున్నాడు. హలో సార్ చెప్పండి సార్. రాజేష్, పంచి పడట్లేదు అన్నావని డౌట్ వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేశా. డైలీ పంచ్ వేసే ముందు మిషన్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు నువ్వు? సార్ అంటే అది మిషన్ అని తెలియదు సార్ నాకు. పంచ్ చేసే ముందు మిషన్ పక్కకున్న స్విచ్ ఆఫ్ చేసి పంచ్ పడ్డాక స్విచ్ ఆన్ చేయాలని చెప్పి మన కెమెరామెన్ భూపతే చెప్పిండు సార్. నేను తమాషాలా? స్విచ్ ఆఫ్ చేస్తే మిషన్ ఆఫ్ అయిపోతుందని తెలియదా? నీ 2 రోజులు సాలరీ కట్ అవుతుంది, చూసుకో. సార్ ఒరే మెంటలోడా, వాణి నా శాలరీ ఇన్నా మొత్తం ఇన్నా. ధమాకుందా నీకు అసలు? స్విచ్ ఆఫ్ చేస్తే పంచ్ ఎట్లా పడుతుంది అనుకున్నావు? మంచిగా అయింది. జీతం కట్ అయితే గానీ తెలుస్తుంది నీకు. అట్లా అనకు అని, నువ్వే ఎట్లన్నా చేసి జీతం పడేటట్టు చూడవా ప్లీజ్. సర్లే, సార్తో మాట్లాడతా గానీ పో. భూపతి చెప్తావు నీ సంగతి. కానీ ఏం చిత్రం చూడుండ్రుల్లా. రోజువారీ కూలీ కోసం అని పనికి పోతే ఫోటో దిగిన యాప్లో అప్లోడ్ కాకుంటే ఎంత గోసు ఉంటుంది పాపం. కనిగా ఇప్పటి సంది ఫోటో అప్లోడ్ కాకుంటే అందరికందరూ గిట్లనే పౌడర్ పూసుకొని పనికి పోతారేమో. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది దొంగల్ని చూసుంటారు కావచ్చు, కానీ ఇప్పుడు మేం చూపించే దొంగల్ని మాత్రం ఎప్పుడూ చూసుండరులా. ఎందుకంటే వీళ్ళు తెలివి తక్కువ దొంగలు కాదు, తెలివి కల్ల దొంగలు కాదు, అంతకు మించిన పులి దొంగలు, నీళ్ళ దొంగలు. అంటే పులిని నీళ్లను దొంగతనం చేసిర్రా అంటే అది కాదు, పులి వేషంలో వచ్చే దొంగలు, నీళ్ళ లోపల దాగుండే దొంగలు. ఇంగో వీడు పులి దొంగ. మరిట్లా పులి వేషం వేస్తే చూసినోళ్ళు పులే అనుకొని భయపడతారు. అట్లనే నాకు కూడా పులి అనే ధైర్యం ఎక్కువ ఉంటది అనుకున్నాడో, లేకపోతే సీసీ కెమెరాల రికార్డ్ అయినా ఎవ్వరు గుర్తుపట్టద్దు అనుకున్నాడో గాని ఇంగో ఇట్లా ముఖానికి పులి మాస్క్ పెట్టుకొని దొంగతనానికి వచ్చిండు. కథం దుకాన్ల సామాను మస్తు ఎత్తుకపోయిండు సంచిలా. ఇది అనంతపురం జిల్లా పామిడి.
అయితే వీడు దొంగతనం చేస్తున్న టైంలోనే ఓనర్ అచ్చుడుతోనే సామానును మేడ మీదనే ఇడిచిపెట్టి జంప్ అయిందట. ఇక వీని కథ ఇట్లుంటే గీ దొంగోడి చేసిన పనికి మస్తు అంటే మస్తు షాక్ అవుతారు. పోలీసులు పట్టుకపోతున్న వీడు ఓ గజ దొంగ, పేరు హర్విందర్. రైళ్లల్లా 400 దొంగతనాలు చేసిండట. పోలీసులు వీని కోసం వెతుకుతున్నా దొరుకుతలేడు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం సిహోరా రైల్వే స్టేషన్ లా వీని కోసం పోలీసులు ఎత్తుకుతుంటే వీళ్ళని చూసిపోయి పక్కనే ఉన్న చెరువు నీళ్ళ దుంకిండు. ఇక ఎంటనే ఆడికిపోయిన పోలీసులు ఎంత ఎతికినా మొదట్లో దొరకలేదట. కానీ 5 గంటలైనాక దొరికితే అప్పుడు తెలిసిన ముచ్చటేంది అంటే వీడు నీళ్ల లోపల జాక్కొని ఊపిరి కోసం తామరకాండ ఉంటది కదా, ఆ గొట్టాన్ని నోట్ల పెట్టుకొని దాన్ని నీళ్ల మీదకి ఉంచిండట. ఇక దాని నుంచి గాలి వీర్చుకుంటే 5 గంటల సేపు నీళ్లలోనే ఉంటే అటెనక దొరకబట్టిండ్రు. ఇక వీని కథ ఇట్లుంటే గీ దొంగల కథ చూడుండ్రి. చూసిండ్రానుల్లా ఫాగ్ టెక్నాలజీ. దొంగలు లోపలికి అచ్చుడుతోనే రూమ్ అంతా పొగతో నిండిపోయింది. దెబ్బకు వచ్చిన దొంగలు వారిపోయిండ్రు. సీసీ కెమెరాలతో పాటు ఈ ఫాగును కూడా దుకాణాలలో పెట్టుకుంటే ఇక దొంగతనాలను అరికట్టొచ్చన్నమాట. పాలను ఎవ్వరైనా కాగబెట్టుకొని తాగుతారు, లేదంటే షాయి కానీ కాఫీ కానీ పెట్టుకుంటారు, ఇంకా స్వీట్స్ తయారు చేసుకుంటారు, అభిషేకాలకు కూడా వాడుతుంటారు. కానీ అదే గిడ చూడుండ్రి, 1000 లీటర్ల పాలు ఏం చేసిర్రో. 10 కాదు, 20 కాదు, 100 కాదు, 1000 కాదు, 11,000 లీటర్ల పాలను ఇట్లా నర్మదా నదిలో కలిపిండ్రు. ఓ భక్తి వేడుకల భాగంగా నర్మదా నదికి మస్తు మంది భక్తులు వచ్చిండ్రు. వాళ్ళంతా ఇట్లా నది మీద వాళ్ళకున్న భక్తిని తెలిపేటందుకు ఇట్లా చేసిరని దీన్ని నిర్వహించిన వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోని ఒక్కొక్కరు ఒక్కో తీరున పట్టిర్రు. ఎంతో మంది ఆకలితో నలమటిస్తుంటే ఆ సొంటోళ్ళకి పాలను పోసి వాళ్ళ ఆకలి తీర్చకుండా ఇట్లా నదిలో కలుపుడేందని కొందరు అంటుంటే, ఇంకొందరేమో ఇట్లా పాలను నీళ్ళలో కలిపితే నీళ్ళల్లో ఉండే ఆక్సిజన్ తగ్గిపోయి నదిలుండే చేపలు చచ్చిపోతాయి అని అంటున్నారు. అంతేకాదు ఆ పాలు ఉల్లిపోతే నీళ్ళల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది, దాంతోని నది విషపూరితంగా మారుతుందని అంటున్నారు. కానీ అన్ని పాలను నీళ్ళలో కలుపుడుతోని ఆడి వరకు నీళ్ళన్నీ తెల్లగా అయిపోయినాయి. స్టేషన్ గన్పూర్ కాడ కూడా గంతే. పాలకుర్తి నుంచి హన్మకొండ పోతున్న వరంగల్ 1 డిపో బస్సులా ఉప్పలయ్య అనే అన్నకు ఫిట్స్ వచ్చి పడిపోతే వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసిర్రట. అయితే అంబులెన్స్ వచ్చేదానికి ఎందుకు ఆగాలని చెప్పి ఈ బస్సు డ్రైవరే దవాఖానకు బస్సును తీసుకొని పోయిండు. వెంటనే దవాఖాన చేరిక చేపిస్తే ట్రీట్మెంట్ చేసిండు. ఈ డ్రైవర్ అన్న చేయబట్టి ప్రాణాలు దక్కినాయి. అంబులెన్స్ వచ్చారు, లేట్ అయితేనే బస్సు హాస్పిటల్ తీసుకొని. అట్లనే రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల రవి అనే అన్న సూసైడ్ ప్రయత్నం చేసిందట. ఆ ముచ్చట వాళ్ళ ఇంటమ్మకు తెలిసి పోలీసులకు చెప్పుడుతోనే అదే ఏరియాలో డ్యూటీ చేస్తున్న పోలీసులు రాజు లొకేషన్ కనిపెట్టి అంబులెన్స్ లో దవాఖానకు తీసుకుపోయినరు. ఇట్లా ఓ మంచి ప్రాణాలు కాపాడిన పోలీసులకు పెద్ద ఆఫీసర్లు తారీఫ్ చేసిర్రు. ఈ నడుమ సైబర్ నేరగాళ్ళు ఎట్లా రెచ్చిపోతుర్రో తెలుసు కదా నుల్లా. అమాయకులకు ఫోన్లు చేసుడు, ఏదేదో నవ్వించే మాటలు చెప్పుడు, అకౌంట్ల పైసలు మాయం చేసుడు, ఇంకో గిట్లనే చేస్తున్నారు. అటు ఇంకా ఆ మోసపోయినోళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నారు. అయితే ఇట్లా మామూలు జనాలు అమాయకులే కాదు, స్వయంగా ఎమ్మెల్యే కూడా మోసపోయిండుల్లా. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ సార్ను కూడా బురిడి కొట్టించిర్రు సైబర్ నేరగాళ్ళు. ఆగో సార్ మోసపోవుడేంది, సార్కు సైబర్ నేరాల గురించి తెలియదా, సార్ ఎట్లా మోసపోతాడు అనే కదా నుల్ల మీ డౌటు. అయితే ఎట్లా నమ్మిండో పల్లా సారే చెప్తాడు ఇనుండ్రి. ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో 40 మంది యువకులకు యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదే విధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2,500 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే, ఆ రోజు లాస్ట్ డేట్ అన్నారు కదా, మన యువకులకు యువతులకు లాభం జరగాలి, వాళ్ళు 2,500 కట్టడం ఏంటి, నేనే కడదామని చెప్పేసి అసలు ఏమీ ఆలోచించకుండానే నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ పే అని ఉంటే ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన 1,00,000 రూపాయలు చెప్పేసి కొట్టడం జరిగింది. పాపం సారోళ్ళ మేడం ఫోన్లకెంచి మరీ కొట్టిండట పైసలు. అయినా వాళ్ళు ఎవరైనా అట్లా డబ్బులు కొట్టిరు సార్ మీరు? నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు వెంకట్రామరెడ్డి. ఇంత ముందు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జెడ్పీ సిఇఓగా కూడా ఉన్నాను. నా భార్య సుధారాణి కూడా గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్తే లాస్ట్ డేట్ అనేసరికి టైం లేదని కొనుగొట్టిందట. కానీ ఎవరు నన్ను ఒక మాట అడిగినా అయిపోవు, లేకపోతే ఇంటర్నెట్ లో చెక్కింగ్ చేసినా అట్లా మోసపోకపోవు. ఇక అటెంక అది ఫేకు, పైసలు లాస్ అయినామని తెలిసిన ఓలే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిర్రు.
అవతల నా అకౌంట్లో పడ్డ పైసలను ఆపిర్రట. ఎట్లయినా పైసలు సార్కు మళ్ళొస్తాయి గాని ఓ ఎమ్మెల్యేనే గింత పార్షాన్ చేసిరనంటే ఆ సైబర్ బడియగాళ్ళు ఇక మామూలు జనాలను ఎట్లా మోసం చేయాలి ఏం కథ. అందుకే పబ్లిక్ ముక్కు ముఖం తెలవనోళ్ళు ఫోన్లు చేసేదన్న చెప్తే అస్సలకే నమ్మకుండ్రి, సరేనా? ఈ నడుమ రాత్రిపూటనే కాదు 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు నడుస్తున్నాయని విన్నాం కదా. మరిగా పట్ట పగటిలు చెక్కింగ్లా ఫుల్గా దాగి పైపెచ్చు హెల్మెట్ కూడా లేకుండా దొరికితే ఎట్లుంటది? గట్లనే దొరికిండు ఒక మోతేవారు ఇక్కడ. అట్లని ఆషామాషి మనిషి కాదు మళ్ళీ ఆయన. మరి ఆయన ఎవరు ఏం కథనో మీరే చూద్దురు పాండ్రి. డ్రింక్ ఎలా చేస్తారు? డ్రింక్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? డ్రింక్ ఎవరు చేయమన్నారు? అర్థమైందా ముచ్చటేందో? ఎస్, ఈ పోలీస్ పెద్ద మనిషి తాగింది, తాగి హెల్మెట్ లేకుండా బండి నడిపింది. ఓ ఇంకా సోకులకు నన్ను చూడు నా అందం చూడన్నట్టు అద్దాలు కూడా పెట్టిండు. సరే తాగితే తాగిండు, ఆయన పైసలతోటి ఆయన తాగుతేంది అని వదిలేసినేమో చుట్టుపక్కల ఉన్నోళ్ళు గాని ఈయన గారు ఒంటి మీద కాకి డ్రెస్ ఉంచుకొని మరీ తాగిండు. పోనీ అట్లా కూడా ఏమనకపోదురేమో పోలీస్ అన్న భయానికి. కానీ ఈయన సొలుక్కుంటా తోలే తోలుడుకు ఒకరికి టక్కర్ పెట్టిందట. ఇక ఊకుంటారా? నిలబెట్టి కానిస్టేబుల్ని గడిగి పడేసిండ్రు అక్కడ ఉన్నోళ్ళు. కారు తొక్కించాడు సార్, మేము చూసాం. అందరూ నా బండ్లు అందరూ కస్టమర్ ఉన్నారు. తప్పుండాలంటే మీరు వదులుతున్నారు సార్ మమ్మల్ని. ఆయనే మన నలుగురు చెప్పబోయి వాళ్ళే చేస్తా అట్లాగా బరాబర్ అడుగుతారు మరి గిట్లనే. మరి ఇలువగల్ల కొలువులుండి మళ్ళా యూనిఫామ్లుండి తాగుడేంది? విజయవాడ దగ్గరలో ఉన్న గుంటపల్లి హైవే మీద జరిగింది ఇది. మరిగా ఇంకో పోలీస్ సార్ కూడా ఆన్నే ఉన్నాడు కాబట్టి ఫైన్ వేసి బండి పట్టుకపోయి కోర్టులో హాజరు పడేదాకా కానిస్తారో, లేకుంటే మనం బరం పరం అని ఇడిచిపెడతారో గాని ఈ ముచ్చటెరికైన పబ్లిక్ అయితే కడుపులున్న కసంతగక్కుతున్నారు ఈయన మీద. మాకో న్యాయం మీకో న్యాయమా? కేసు రాయాల్సిందే ఆయన మీద అని. చూడాలి మరిగా ఏం చేస్తారో. మీకోనా మాకోనా ఏంటి? కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది యూనిఫామ్, మరి యూనిఫామ్ గౌరవం లేదు ఆయనకి. అవదు, వదలను నేను. ఈమెంది నిద్రపోతుందా రీల్స్ చేస్తుందా? చూస్తుంటేనేమో నిద్రపోయినట్టే ఉన్నది, మళ్ళా రీల్స్ చూసిన వాళ్ళు కదా నవ్వినట్టే హిహిహిహి అని మంచిగానే నవ్వుతున్నది. కావాలనే చేస్తుందా లేకపోతే నన్నేమన్నా కన్ఫ్యూజ్ చేద్దామనా? అబ్బా ఈ వీడియోకి లైక్ కొట్టాలి, జల్దిగా కొట్టాలి. అయిపోయింది అయిపోయింది. గీ వీడియోను మా వానకు షేర్ చేయాలి జల్దినా. అయిపోయింది. కొంపదీసి నిద్రల కలవరిస్తుందా ఏంది? అమ్మో ఈవెనెక్కడ నమ్ముతాం, మహానటి. ఇప్పుడు ఒక వ్లాగ్ రీల్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో మటన్ నల్లిబొక్కల కూర ఫ్రెండ్స్. మా అమ్మ మంచిగా మసాలాలేసి కూర వండుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి వాసన చూద్దాం. వాసన అయితే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు రుచి కూడా చూడాలి కదా, ఒకసారి చూద్దాం. ఏమైంది? ఏమైందా? నీ నల్లి బొక్క పిల్లెత్తుకపోయింది. అవును, అసలు నల్లి బొక్కల కూరేది? అబ్బా నువ్వు కావాలనే చేసి కథలు పడుతున్నావా? ఏం లేదు వానక్క, నేను మంచిగా నిద్రపోయినా. మా ఇంట్లో నల్లిబొక్కల కూర వండినట్టు, నేను దాని మీద వ్లాగ్ చేసినట్టు నాకు కలొచ్చింది. అబ్బా కలొచ్చిందని కహానీలు చెప్పకు. నీ మీదొట్టు వానక్క, నీ మీదొట్టు వానక్క. నిజమే, ఆ కళలు వచ్చినట్టే నేను చేసిన. గట్ల చేసిన అని నాకు కూడా తెలియదు. అబ్బబ్బబ్బబ్బబ్బా నువ్వు చెప్తే నేను నమ్మల్నా? నువ్వు కావాలనే చేసినావు. లేదు వాని, నాకు రీల్స్ అంటే పిచ్చున్నది. పొద్దున్నాక రీల్స్ చూసుకుంటూనే ఉంటా, చేసుకుంటూనే ఉంటా. కానీ ఇప్పుడైతే నేను రీల్స్ చూడలేదు, నేను నిజంగానే నిద్రపోయినా. అర్థమైంది, నువ్వు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ స్టేజ్ లో లేను, ఆఫీస్ లోనే ఉన్నా. ఈ టైంలో కూడా పంచులు ఎట్లా బుద్ధి అవుతుంది వెన్నెలా? అంటే అలవాట్ల పొరపాటు అంతే. అయినా ఫస్ట్ స్టేజ్ అంటే ఏంటిది? ఏం లేదు, ఎప్పుడు ఆ ఫోన్లోనే తలకాయ పెట్టుకొని రీల్స్ ఇట్లా దొబ్బుకుంటా చూస్తావు కదా, ఇక అది అట్లనే మైండ్లో రిజిస్టర్ అయ్యి నిద్రపోయినా సెల్ వాడుతున్నట్టే రీల్స్ చూస్తున్నట్టే అవుతున్నది. అందుకే అట్లా చేస్తున్నావు నువ్వు. అవునా అక్క? గిట్లా ఎవరికన్నా అయిందా?
ఇంగో ఈ బుజ్జిని చూడు నిద్రపోయింది కానీ రీల్స్ ను స్క్రోల్ చేస్తున్నట్టు నిద్రనే ఏలు ఎట్లా జరుపుతుందో చూడు. సేమ్ నీ కథ కూడా గిట్లనే ఉన్నట్టున్నది. అంటే రీల్స్ చూసి గిట్ల అయిందంటవా? అంతే కదా మరి, ఇది ఇట్లనే పెరిగింది అనుకో ఇంకా ముదిరిపోతది. అంటే అప్పట్లో పబ్జికి అలవాటు పడి కొంతమందికి పిచ్చిలేసినట్టు అయింది కదా, అట్లనే అవుతుంది అంటవా? అయినా కావచ్చు. వామ్మో, ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో, ఆ రీల్స్ చూసుడు బంద్ చేయి. ఏం చూడకపోతే ఎట్లా నాలెడ్జ్ పెరుగుతుంది? సోషల్ మీడియా చూస్తే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కదా. అసోంటప్పుడు చూసే కాడికి చూడాలి, మరీ ఎక్కువ చూసినాం అనుకో అది ముదిరిపోయి నిద్రలోనే లేచి నడుచుకుంటూ పోయినా పోతావు. అమ్మో, ఈ రీల్స్ చూసుడు తక్కువ చేయాలి, లేకపోతే డేంజర్ ఉండేటట్టున్నది. మన ఫోను చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.